దేవుని నామమునకు స్తోత్రములండి. మనము పరిశుద్ధాత్మ ధ్యానములు ధ్యానిస్తున్నామండి. అందులో 6వ అధ్యాయంలోంచి నిన్నటి దినమున మొదటి భాగంలో కొన్ని మాటలు నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా మరి అవే పరిశుద్ధాత్మ కార్యములు రెండవ భాగముగా మరికొన్ని దేవుడు నేర్పించినందుకు ఇచ్చిన సమయానికి వేలాది స్తోత్రములండి. ఆ కార్యములు పరిశుద్ధాత్మ కార్యములు ఏమనగా ఈ దినమున మార్గదర్శి యోహాను సువార్త 16:13 ప్రకారం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటే తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మనకు తెలియచేస్తారండి. పరిశుద్ధాత్మయే మనకు మార్గదర్శి అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుందండి. ఆ మార్గదర్శి అనగా పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తారు. మార్గదర్శిని మనము నడిపించనియ్యాలండి. మనము అవకాశం కల్పించాలండి. ఆయనకి పరిశుద్ధాత్ముడు సహాయం కావాలని మనం ఆహ్వానించగలిగితే మనతోటి నడిచి మనకు కార్యములన్నీ సఫలీకృతం చేస్తారండి. ఆయన అనగా పరిశుద్ధాత్ముడు మనకు నడిపించేవాడండి. మనకి మనముగా నడవకూడదండి. ఆత్మను పొందుకొని ఆయనకు అప్పగించాలండి. మార్గదర్శికి తెలుసు మనము ఎక్కడికి నడిపించాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో. మార్గదర్శి పరిశుద్ధాత్ముడండి. మనల్ని నూతన సత్యంలోనికి నడిపిస్తుంటే కేవలము ఆయనను వెంబడించి దేవుని వాక్యమును లోతుగా అర్థం చేసుకోవడానికి కూడా ఆ మార్గదర్శి ఆయన పరిశుద్ధాత్ముడే అడుగులు వేస్తూ ఉంటాడండి. పరిశుద్ధాత్ముడుని మనం నడిపిస్తూ ఉంటాడు కదా! జరగబో సంగతులు కూడా మనకి చూపిస్తూ ఉంటారు. మనకు మార్గదర్శిగా ఉన్నప్పుడు కాలముండగానే మనము సిద్ధపడుతూ ఉండాలండి. ఇంకా లోతైన సత్యంలో తెలుసుకోవడానికి మార్గదర్శిని అంటిపెట్టుకొని మనము జీవించాలండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము 7వ వచనములలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున వారు ప్రగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మాసియా దగ్గరకు వచ్చి బిథినియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనము ధ్యానిస్తే అర్థమవుతుందండి. 4వ పరిశుద్ధాత్మ యొక్క కార్యము 4వదిగా ప్రార్థనలో పాలివాడుగా ఉంటారండి. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం ప్రకారం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నారు అని తెలియజేస్తున్నారండి. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలో పాలువాడే ఉంటారండి. మనతో కలిసి ప్రార్థన చేయవాడే ఉంటారు. మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా, ఎవరికి ప్రార్థన చేయాలో కూడా తెలియజేస్తూ ఉంటారండి. మన ప్రార్థనలో సహకారిగా ఉంటూ ఉంటారండి. కనుక ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటారు. భూమి మీద ఇద్దరు దేనిని ఏకీభవిస్తారో అది మనకు జరుగునని బైబిల్ బోధిస్తుంది కదండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థనలు చేయండి అని చెప్పారండి. 5వ మాట, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు నడిపిస్తూ ఉంటారండి. యోహాను సువార్త 16:13 వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు మార్గదర్శి మాత్రమే కాక దేవుని ప్రియమైన మార్గంలో మనలను నడిపిస్తూ ఉంటారండి. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు ఎందరని బైబిల్లో ఉన్నదండి. ఈ వాక్యానుసారం మీరు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకపోతే దేవుని పిల్లలు కారని స్పష్టంగా వ్రాసి ఉన్నారండి. మానవుడు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగానే నడిపింపబడుతూ ఉంటాడు కూడా. శరీరము చే నడిపింపబడితే మరణిస్తాము, కానీ ఆత్మచేత శరీర కార్యములను చంపితే మనము బ్రతుకుతామండి. అందుచేత శరీరానుసారులు శరీర కార్యములు చేస్తారని, ఆత్మానుసారులు ఆత్మకార్యము చేస్తారు. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది కనుక మనము ఆత్మ
ఆత్మయందే ఉన్నవారము కాబట్టి శరీరమందున్న వారం కాదండి. ఈ లోకపరముగా ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు అని స్పష్టంగా చెప్పి ఉన్నారండి. ఆయన మీలో ప్రవేశించిన ఎడల బాహ్యమైన వాటిని చూడవలసిన అవసరం ఏముంది? మన చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను నడిపించాలని చూస్తుంటే అది వ్యర్థం కదా. మనలో ఉన్న వారిని చూడాలి, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను కాదండి. ఆయన ఆత్మను మనకి సంచకరువుగా ఇచ్చి మనల్ని నడిపించి ధైర్యపరుస్తూ ఉంటారండి. అపోస్తుల కార్యములు 13:2-4 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను శీలను పిలిచిన వాని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారండి. 6వ పరిశుద్ధాత్మ కార్యం ఏమనగా ఆలోచనకర్తగా ఉంటారండి. ఈ లోకంలో అందరికంటే పరిశుద్ధాత్మ శ్రేష్టమైన ఆలోచనకర్త. ఈ ఆలోచనకర్త నీలోనే మనలోనే నివసిస్తూ ఉంటారు. ఆయన మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారండి. మనకి ఏది సహాయం కావాలన్నా, ఏ సలహా కావాలంటే మనలోనికి వచ్చి ఉండి మనలోంచి ఆ కార్యంలో జరిపించి మన సంతోషం కలుగజేస్తూ ఉంటారండి. 7వదిగా సహాయకుడుగా ఉంటారండి పరిశుద్ధాత్ముని యొక్క కార్యములలో. పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడు. ఆయన నియంత కాదు. ఆయన ఎల్లవేళలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారండి. అవసరమైన సమయంలోనే అనుసరించగలిగే శక్తిని సూచిస్తూ ఉంటారు. మన జీవితంలో ప్రతి సందర్భంలో సహాయ సంపత్తుల ఇయ్యగలిగిన సమర్థుడు. ఆయన సమర్థుడు మాత్రమే కాదండి, ప్రతి పరిస్థితుల్లోనూ అనుసరణీయుడుగా ఉంటారండి. అనుసరించేటట్లుగా మనల్ని చేస్తూ ఉంటారు. అంటే మనము గృహిణులైన, ఉపాధ్యాయులైన, స్త్రీలైన, పురుషులైన, వైద్యులైన, వ్యవసాయకులైన, యవ్వనస్తులైన, వృద్ధులైన ప్రతి విశ్వాసికి సహాయం కావాలి కదండి. సహాయకుడుగా ఉంటారు. జయ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్ముడు తగినవాడు. ఎందుకంటే ప్రతి సందర్భాన్ని సరిపోయినవాడు కాబట్టి. మన ఉద్యోగాల్లో జయము కలుగు చేస్తూ ఉంటారు. మన చేతికి వచ్చిన ఏ పనినైనా విజయవంతం చేస్తూ ఉంటారండి. మనలను జయశీలుగా చేయడానికి, బుద్ధి జ్ఞాన సంపూర్ణునిగా చేయడానికి ఆయన మనతోటి కలిసి ఉంటారండి. ప్రతి విషయంలోనూ ఆయన స్వరమును ఎలా ఉపయోగించుకోవాలో అది మన చేతుల్లోనే ఉందండి. అది శుభవార్త కాదా? మనకి సడన్‌గా ఏదైనా అర్థం కానప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఆ గందరగోళంలలో అనుమానాస్పదంలో ఉండినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చి మనకి అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలా కూడా సహాయం చేసి మనకి ధైర్యపరుస్తుంటారండి. అదే శుభవార్త కదా! హమ్మయ్య! ఈ పని అయిపోయింది అంటే అది మన శక్తి, మన యొక్క డబ్బు, మన యొక్క జ్ఞానం కాదండి. దేవుడు పంపించిన పరిశుద్ధాత్మ కార్యముల ద్వారానే అన్ని సమస్తం జరుగుతూ ఉంటాయని మనం నమ్మాలండి. 8వదిగా న్యాయవాదిగా ఉంటారండి. పరిశుద్ధాత్ముడు మీకు వకీలు అనగా న్యాయవాదిగా వ్రాయించి న్యాయాధిపతి ఎదుట మన వ్యాజ్యాన్ని మన పక్షముగా వాదించుట న్యాయవాది పనండి. అలా పరిశుద్ధాత్ముడు మన వ్యాజ్యాన్ని మన పక్షముగా వాదిస్తూ ఉంటాడు. 9వదిగా బలమండి. పరిశుద్ధాత్ముడు మనకు బలమై ఉన్నారండి. బలహీనత సమయములలో, కష్ట సమయములలో, వేదన బాధలలో ఆయన మనకు బలమై ఉన్నారు. పరిశుద్ధాత్మని బలం లేకపోతే ఆత్మీయంగా ఎదగడం చాలా కష్టమండి. నిరంతరం మనము ఆయన మీద ఆధారపడి ఉండాలని ఎఫెసీ పత్రిక 3:16 మనము గమనించగలమండి. 10వదిగా మన ప్రక్కన నిలిచి ఉంటాడు పరిశుద్ధాత్ముడండి. పరిశుద్ధాత్ముడు మన ప్రక్కన నిలిచువాడు. ఆయన ఎల్లవేళలా మన ప్రక్కనే ఉంటూ ఉంటారు. మనకెప్పుడు కావాల్సి అప్పుడు ప్రతి పనులలో కూడా సహాయం చేస్తుంటారండి. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎల్లప్పుడూ మనతో ఉండరు. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రము ఎప్పటికీ కూడా సహాయం చేస్తూ ఉంటారండి. మన ప్రక్కనే ఉంటారండి. మనల్ని సంతోషపరుస్తుంటారు. ఇట్టి రీతిగా పరిశుద్ధాత్మని కార్యముల ద్వారా మనకి ఏ విధముగా సహాయం అందుతుందో మరి 2వ భాగంలో కొన్ని నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. 3వ భాగంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యముల గురించి కూడా మరికొన్ని నేర్పించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.